ఇక్కడ నేను ఇంకో విషయాన్ని కూడా కోరుతా ఉన్నా. దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎన్జీటీని కూడా ఆశ్రయించడానికి మేము వెనుకకు పోం. అదేవిధంగా అక్కడ తవ్వుతున్నటువంటి ఇప్పటికే అడ్డగోలుగా చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంత్రి నియోజకవర్గంలో కానీ, పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ, తర్వాత రామగుండం నియోజకవర్గంలో కానీ ఇప్పటికే అడ్డగోలుగా ఒకవైపు ఫ్లై యాష్ లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు ఇసుక లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు మట్టి లారీలు నడుస్తున్నాయి. దానివల్ల అక్కడ రోడ్లన్నీ నాశనం అవుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. లేకపోయినట్టయితే డెఫినెట్గా చట్టపరంగా మేము కూడా న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి మేము వెనుకకు పోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మా ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ ఒకవైపు ఫ్లై యాష్ దందా, ఇంకోవైపు మట్టి దందా, ఇంకోవైపు ఇసుక దందా, దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. దీనికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంత నాయకులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకమైనటువంటి దందాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో మేడిగడ్డ బ్యారేజ్ను కట్టడానికేమో ఆ కుంగిపోయినటువంటి ఆ బ్లాకులు నిర్మించడానికి ఆ సంస్థను ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కట్టిరో వాళ్ళతో సమీక్షలు చేసి మాట్లాడి ఆ సంస్థను ప్రోత్సహించి తొందరగా అక్కడ పనులు చేపించే విషయంలో ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఇసుక తోడడంలో మాత్రం శ్రద్ధ ఉన్నది. రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు. ఇసుక దందా ద్వారా డబ్బులు మెక్కడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రద్ధ ఉన్నది. పోయిన యాసంగి సీజన్లోనే 20 లక్షల ఎకరాల్లో తెలంగాణలో పంటలు నిండబెట్టిరు. నీళ్ళిచ్చి రైతుల్ని కాపాడేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనాడు యాసంగి సీజన్లో లేదు. ఇసుక మాత్రం దొబ్బిపోవడానికి కోట్లాది రూపాయలు తినడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వానికి టైం ఉన్నది, ఆశ ఉన్నది, సోయి ఉన్నది. ఇక దీన్ని బట్టి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బుద్ధిని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. టీఎస్ నుంచి టీజీకి తీసుకొచ్చి ఆ నెంబర్ ప్లేట్ల భాగవతం నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్సులో టికెట్ల దాకా దాంట్లో వదులుతలేరు. ఇక ఇసుక నుంచి మట్టి, ఫ్లై యాష్, మన్ను, దుబ్బ దాంట్లో వదులుతలేరు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల భూములు వీటిని వదులుతలేరు. ఇక ఇంకా కొన్ని రోజులైతే పంచభూతాలను వీళ్ళు వదిలేటట్లేరు. భయం అవుతుంది అసలు రాష్ట్ర ప్రజానీకానికి. 6 నెలలు కాలే వీళ్ళ ప్రభుత్వం వచ్చి అన్నిట్లలో వేలు పెట్టి ఇంత ఘోరంగా అవినీతికి తెగబడ్డారు. దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు. మా మహిళా తల్లులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గు అనిపిస్తలేదా ఎమ్మెల్యేలను? నేను అడుగుతా ఉన్నా. ₹1,00,000 చెక్ ఏ ముఖం పెట్టుకుని ఇస్తున్నారు? తులం బంగారం ఎటుపోయింది? 4,000 పెన్షన్ ఇస్తలేరు మా ముసలోళ్లకు. 6 నెలల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఎంక్వైరీ చేయండి నియోజకవర్గాల వారీగా. గతంలో ఇచ్చిన SDF నిధులు, DMFT నిధులు, CSR నిధులు, TFIDC నిధులు, అన్ని నిధులు రద్దు చేసి పారేసారు. ₹1 గ్రామంలో కానీ పట్టణంలో కానీ తట్టెడు మట్టి తీయలే. ఒక బ్రిడ్జ్ లేదు, కొత్త రోడ్డు లేదు, సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు జనము. వైద్య సౌకర్యాలు చక్కగా లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూళ్లలో, కాలేజీలలో అరకొర వసతులు, పుస్తకాలు చక్కగా లేవు, వసతులు లేవు. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో ప్రజానికం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవినీతి మీద శ్రద్ధ తగ్గించి పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.